ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఉండొద్దని అంటోందనమాట. కానీ అతనికి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి కని పెంచి ఎంతో కష్టపడి అబ్బాయి ఇప్పుడు మంచి సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇంకో దిక్కు కూడా లేదు. అలాంటి సందర్భాల్లో అతను ఆ అబ్బాయి డైవోర్స్ తీసుకోవాలంటే డైవోర్స్ ఈ ఒక్క విషయం చూసి డైవోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందా? కోర్టులు ఒప్పుకుంటాయా ఇలాంటి విషయాల్లో? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉంది, మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది క్లియర్గా. పెళ్ళయిన తర్వాత అత్తగారిని వద్దు అంటే మనం ఏది కొడ కనుక అత్తగారితో కలిసి ఉండొద్దు, అత్తగారితో వేరే కాపురం వెళ్ళిపోదాము మనమని భర్తని ప్రొవోక్ చేసినా కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నా హస్బెండ్ హాజ్ ఎ రైట్ టు ఫైల్ ఎ డైవర్స్. భర్తకు ఫైల్ చేసుకునే అధికారం ఉంటుంది, డైవర్స్ కూడా వస్తుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి బాగా. అవును, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం ద్వారా ఏంటంటే పెళ్లి కాగానే చాలామంది ఏం చేస్తారంటే వేరే కాపురం పెడదామని కోరుకుంటున్నారు. వేరే కాపురం పెడదామని కోరుకునే క్రమంలో ఏమవుతుంది అంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళతో ఉంటే తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టాలని పెట్టడంతో అనే ఉద్దేశంతో వీళ్ళు గొడవలు పెడుతుంటారు. ఏదో కారణంతో భర్తను లేదు మాకు అని చెప్పేసి గొడవలు పెడుతుంటారు.